వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్. ఈరోజు బుల్ అండ్ బేర్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. సో, బుల్ అండ్ బేర్ స్ట్రాటజీ అనేది 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తే బై, 2 రెడ్ క్యాండిల్స్ వస్తే సెల్. ఇది ఇప్పటివరకు మనము మీటింగ్స్‌లో మాట్లాడుకున్న స్ట్రాటజీయే. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ స్ట్రాటజీ. అండ్ ఈ స్ట్రాటజీలో కండిషన్స్ ఏంటి అంటే 2 గ్రీన్ క్యాండిల్స్ వస్తే మనకు బై జరుగుతుంది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ లో స్టాప్ లాస్ ఉంటుంది. అదేవిధంగా సెల్ వచ్చిందనుకోండి, అంటే 2 రెడ్ క్యాండిల్స్ వస్తే సెల్ అవుతుంది. ఫస్ట్ రెడ్ క్యాండిల్ యొక్క హైని స్టాప్ లాస్‌గా మెయింటైన్ చేస్తాం. సో, ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతుంది కదా! ఇక్కడ వచ్చేసి 2 గ్రీన్ క్యాండిల్ వచ్చాయి. సో, కాబట్టి ఇది బై. సో, ఎప్పుడైతే దీని ప్రీవియస్ క్యాండిల్ లో ఉంటుంది కదా! అది స్టాప్ లాస్. ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. సో, సెల్ ఇచ్చాను. ఈడొచ్చేసి స్టాప్ లాస్. సో, మీకు ఈ స్క్రీన్‌లో ఇట్లాంటి యారోస్ చిన్న చిన్న యారోస్ కనబడతాయి. ఇవన్నీ ఎగ్జిట్ బటన్స్. బై ఎగ్జిట్ కావచ్చు. సెల్ ఎగ్జిట్ కావచ్చు. గ్రీన్ కలర్ యారో వచ్చింది అంటే అది బై కోసం. రెడ్ కలర్ యారో వచ్చిందంటే అది సెల్ చేయడం కోసం. ట్రయాంగిల్స్ వచ్చాయంటే ఎగ్జిట్. సో, బై ఎగ్జిట్, సెల్ ఎగ్జిట్ ఉంటుంది. అండ్ నేనేమన్నాను 2 గ్రీన్‌లొస్తే బై, 2 రెడ్‌లొస్తే సెల్. ఇక్కడ 2 గ్రీన్‌లొచ్చిన తర్వాత 2 రెడ్‌లొచ్చాయి. ఎందుకు సెల్ ఇవ్వలేదు? సో, ఈ స్ట్రాటజీలో ఎలా ప్లాన్ చేశామనంటే, ఒకసారి ఒక ట్రేడ్ యాక్టివ్‌లో ఉంటే రెండో ట్రేడ్ తీసుకోకూడదు. అంటిల్ స్టాప్ లాస్ కొట్టాలి, లేదా అంటిల్ టార్గెట్ రావాలి. ఇందులో టార్గెట్ వచ్చేసి 90 పాయింట్స్. నిఫ్టీలో 90 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేంత వరకు ఉంటుంది. లేదు అంటే స్టాప్ లాస్ కొట్టేంత వరకు ఉంటుంది. సో, ఈ క్యాండిల్‌లో లో ఇది కాబట్టి, ఫస్ట్ క్యాండిల్ లో ఇది కాబట్టి, ఈడికి రాగానే స్టాప్ లాస్ హిట్ అయింది. సో, స్టాప్ లాస్ హిట్ అయినంకనే ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి, ఈ ట్రేడ్ కంటిన్యూలోకెళ్ళింది. అండ్ ఈ ట్రేడ్ యొక్క ప్రీవియస్ క్యాండిల్ ఇది కాబట్టి, దీని హై ఎక్కడుంది? ఇక్కడికొచ్చి టచ్ అయింది. సో, ఈ క్యాండిల్ ఈస్ ఎ ఎగ్జిట్. దీని తర్వాత మళ్ళీ 2 గ్రీన్‌లొచ్చాయా? 2 రెడ్‌లొచ్చాయా? అని చెక్ చేసుకుంది. ఇక్కడ 2 రెడ్ వచ్చింది. అంటే ఒక ట్రేడ్ యాక్టివ్‌లో ఉన్నప్పుడు ఇంకొక ట్రేడ్‌ని ఇవ్వట్లేదు. అండ్ టార్గెట్ వచ్చేసి 90 పాయింట్స్ పెట్టాము. స్టాప్ లాస్ అన్న హిట్ కావాలి. ఐదర్ టార్గెట్ అన్న హిట్ కావాలి. మధ్యలోకొచ్చి సెల్ చేసుకోవచ్చా? మధ్యలోకొచ్చి పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చా? అంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ క్యాండిల్‌లో మీకు గ్రీన్ ఉంది. మీరు ట్రేడ్ తీసుకున్నారు అంటే బై ఎగ్జిట్ కొట్టండి. మీకున్న పొజిషన్ క్లోజ్ అవుతుంది. ఈడ సెల్ తీసుకున్నారు. మీరు సెల్ ఎగ్జిట్ కొట్టండి. ఉన్న పొజిషన్ క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ పొజిషన్ తీసుకున్నాము. ప్రాఫిట్ వచ్చింది. మళ్ళా పైకెళ్తుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇక్కడ సేమ్ సెల్ బటన్ క్లిక్ చేశారనుకో ఆటోమేటిక్‌గా ఈ సెల్‌ని యాక్టివ్‌గా చేసుకొని వెళ్ళిపోతుంటది. ఆ ప్రాబ్లమ్ కూడా మనకు లేదు. సో, మళ్ళీ ఇక్కడ పొజిషన్ ఎగ్జిట్ అయిందనుకో, దెన్ ఈ పొజిషన్ మళ్ళీ చెక్ చేసుకుంటారు. అంటే మీరు మధ్యలో ఎగ్జిట్ కావడానికి ఛాన్స్ కూడా ఇస్తుంది. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ కాదా అంటే ఇట్ ఈస్ ఫుల్లీ ఆటోమేటెడ్. సో, ఫుల్లీ ఆటోమేటెడ్ ఏ ప్రకారంగా పనిచేస్తుంది? ఏదైతే మనం స్ట్రాటజీ ప్రొవైడ్ చేసినామో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ట్రేడింగ్‌లోకి ట్రేడ్స్ పంపిస్తుంది. మనం ఏం టచ్ చేయకపోతే ఐస్‌బార్ స్ట్రాటజీ ప్రకారంగా ట్రేడ్ తీసుకుంటుంది. సో, ఇక్కడ బై రాగానే ఏం చేస్తుంది? బై డిఫాల్ట్‌గా ఇక్కడ ఎట్ ద మనీ తీసుకోవాలని ఆల్గోలో సెట్ చేశాను కాబట్టి, ఇక్కడ బై రాగానే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ కిందికి రాగానే కాల్ ఆప్షన్ క్లోజ్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ క్లోజ్ కాగానే పుట్ ఆప్షన్ తీసుకుంటుంది. ఈ ఫెసిలిటీస్ ఇందులో ఆటోమేటెడ్‌గా ఉంది. ఓకే. ఇది సింపుల్‌గా ఐఎస్‌టి స్ట్రాటజీ. సో, ఇదే స్ట్రాటజీని ఇంకా బెటర్ వేలో ఎలా చేసుకోవచ్చు? సో, ఈ స్ట్రాటజీలో మీకు ఇంకొక విండో ఓపెన్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఎవరైతే ఈ స్ట్రాటజీ తీసుకున్నారో ఆ స్ట్రాటజీలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి. ప్రెజెంట్‌గా వచ్చేసి ఇక్కడ బై వచ్చింది. ఇక్కడ 2 రెడ్ సిగ్నల్స్ వస్తే ఇక్కడ సెల్ వస్తే బాగుండు గదా! సో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ప్రాఫిట్ క్యాప్చర్ అవ్వు అని అనుకుంటారు. సో, దానికోసమే ఇంకొక ఆప్షన్ ఉంటుంది మీకు. సో, ఈ స్ట్రాటజీ చూడండి. సేమ్. సో, మీకేం చేసింది? 2 రెడ్లు కాగానే సెల్ తీసుకుంది. సో, నౌ ఇందులో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇదేంటి అనంటే మీకు ఉన్న స్ట్రాటజీలోనే 3 స్ట్రాటజీలు కలిపి ఉంటాయి. ఒకటి బుల్ అండ్ బేర్ స్ట్రాటజీ. రెండవది బుల్ ట్రేడ్ స్ట్రాటజీ. మూడోది బేర్ ట్రేడ్ స్ట్రాటజీ. ఇలా 3 స్ట్రాటజీలు కలిపి ఇందులో ఉంటాయి.
సో, కాబట్టి టెన్షన్ కావాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే బుల్ ట్రేడ్‌కి బుల్ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ బేర్ ట్రేడ్‌కి బేర్ ట్రేడ్ తీసుకోవచ్చు. కలిపి తీసుకోవాలనుకుంటే కలిపి గూడా ట్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ ఇందులో అవైలబుల్‌గా ఉంది. సో, ఇప్పుడు చూడండి, ఇది కావాలంటే కలిపి బుల్ అండ్ బేర్ అనేది కలిపి తీసుకుంటుంది. ఇప్పుడు ఒక ఓన్లీ బుల్ ట్రేడ్‌కద్దాం. చూడండి, బుల్ ట్రేడ్ ఇక్కడ పొజిషన్ క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ తీసుకున్న ట్రేడ్ మీకు ప్రాఫిట్‌లోకొచ్చింది. అండ్ బేర్ ట్రేడ్ ఏం చేసింది? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీకు హ్యాపీగా ప్రాఫిట్ ఇచ్చింది. సో, దీన్నే నేను కాస్త ఒకసారి చూపిస్తున్నాను. రైట్. ఇక్కడ చూడండి, ఈ ట్రేడ్ మీకు ఇక్కడ బై తీసుకున్న వెంటనే ఇక్కడ సెల్‌లోకొచ్చింది. సెల్ కంప్లీట్‌గా ఇక్కడ వరకు ప్రాఫిట్ ఇచ్చేసింది. ఈలోపు ఇది లాస్‌లోకెళ్ళింది. మళ్ళీ ట్రేడ్ వచ్చేసింది. ఇది ఇక్కడి వరకు సరిపోతుంది. 100 పాయింట్స్ వరకు ప్రాఫిట్ ఇచ్చింది. దెన్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి బై ట్రేడ్ ప్రాఫిట్ ఇస్తుంది. సో, కాంబినేషన్స్ ఆఫ్ ట్రేడింగ్ కూడా మనం ఆల్గోలో చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గమనించండి. ఈ స్ట్రాటజీలో ఇక్కడొక ట్రేడ్, ఇక్కడొక ట్రేడ్ వచ్చింది. ఇట్లాంటి ట్రేడ్స్‌ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ అవాయిడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు ఆల్గోలో ఉంది. ఏ ట్రేడ్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ బై వచ్చింది. ఓకే. ఇక్కడ ఒక బై వచ్చింది కదా! దీని హై బ్రేక్ కాలేదు. బ్రేక్ కాలేదనుకో ఈ స్ట్రాటజీ ఈ సిగ్నల్ అవాయిడ్ చేసే ఫెసిలిటీ మనకు ఆల్గోలో ఉంది. మరి అది ఎక్కడ ఉంది అనంటే ఇగో ఇక్కడ ఉంటుంది. సింబల్ సెట్టింగ్‌లో మీకు నెక్స్ట్ అనుకున్నారనుకోండి, క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే అంటే యారో వచ్చిన వెంటనే మీకు ట్రేడ్ పడుతుంది. ఒకవేళ మీరు బ్రేక్‌ఔట్ అని వాడుకున్నారనుకో, ఎక్కడైతే క్యాండిల్ హైని మార్క్ చేసుకుంటదో, ఆ హై దాటితేనే మీకు ట్రేడింగ్ చేసుకుంటది. లేకపోతే లేదు. సో, ఇట్లాంటి సందర్భాల్లో మనకేంటంటే చాలా ట్రేడ్స్ అవాయిడ్ కావడానికి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బై ట్రేడ్ వచ్చింది. దీని హై దాటలేదు. సో దట్ ఈ ట్రేడ్ మనం పడకుండానే ఉంటుంది. కావాలంటే మీరు మధ్యలోకొచ్చేసి ట్రేడ్ వేసుకోవచ్చు. అంటే ఈ ట్రేడ్ ఎస్కేప్ అయింది. సో, ఇట్లాంటి ఫెసిలిటీస్ మనకు ఆల్గోలో అవైలబుల్‌గా ఉంటాయి. సో, సెల్ ట్రేడ్‌లో కూడా మీకు అట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఉన్న స్ట్రాటజీని కాస్త డిఫరెంట్‌గా మార్చుకునే ఫెసిలిటీస్ మనకు ఆల్గోలో ప్రొవైడ్ చేశాం. అండ్ ఇండివిడ్యువల్‌గా వాడాలి అనుకుంటే ఇట్లా దేని దానికి వాడుకోవచ్చు. లేదు కాంబినేషన్ వాడుకోవాలంటే కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. సో, స్ట్రాటజీని ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ఎలా ఉంటుంది? ఏంటి? అనేది. దాని ప్రకారంగా మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దానికి వెళ్ళొచ్చు. మీరెప్పుడు కూడా స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా వర్కౌట్ అవుతుందో కూడా మీకు ఐడియా వస్తుంది. సో, స్ట్రాటజీ అనేది మనం ఒక ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఆ ఐడియా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు విజిబుల్‌గా రావాలి అంటే మనం స్ట్రాటజీని కంప్లీట్‌గా ప్రోగ్రామింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, మీకు కావాల్సిన స్ట్రాటజీని ఏదైనా కావాలంటే డెవలప్‌మెంట్ చేయమంటే కూడా నేను డెవలప్‌మెంట్ చేసిస్తాను. థాంక్ యూ.